హాయ్ అండి. వెల్కమ్ టు వీరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈ వీడియో వచ్చేసి భోగి ముందుది. మా పిల్లలు వచ్చాక బట్టలకైతే వెళ్ళాము. ఇంక నేనైతే ఏం తీసుకోలేదు. ఇంక పిల్లలకి ఇంక వాళ్ళకి తీద్దామని చెప్పేసి అయితే బయలుదేరాం. ఇప్పుడైతే కాకినాడ ఎస్ఆర్ఎంటీ మాల్కి అయితే వెళ్తున్నాం. ఇంక అందులో చూద్దాం కదా అని చెప్పేసి జూడియోలకి వెళ్ళి అస్సలు ఖాళీ ఉండదండి. ఇంక ఇప్పుడు కాకినాడలో అడిగి పెట్టిన కాంచి కూడా అస్సలు ఖాళీ లేదు. ఇంక సరే షాపింగ్ మాల్కి ఎస్ఆర్ఎంటీ మాల్కి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి ఇంక అక్కడికైతే వెళ్ళాము. ఇంక ఈరోజు ఎక్కడ తిరగకుండా ఒకటే మాల్లో అయితే మొత్తం బట్టలు అయితే కంప్లీట్ చేసేసామన్నమాట. ఏవో నచ్చో నచ్చకో ఇంక ఇక్కడ నన్ను చూసి మా మరదలో మిమ్మల్ని చూస్తే జాలి వస్తుందండి వదిన అని అంటుంది. ఎందుకంటే నా కొడుకులు ఇద్దరు నన్ను అంతలా విసిపించేస్తారన్నమాట. బట్టలకి వెళ్ళామంటే చిన్నోడేమో నువ్వు రా అమ్మ అని పిలుస్తాడు, పెద్దోడేమో నువ్వు రా అమ్మ అని పిలుస్తాడు. వీళ్ళ దగ్గరికి ఎవరు పిలిచి దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళకి కోపం అన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు నా దగ్గర రావట్లేదు అన్నట్టు. వీళ్ళ బట్టలు అంటేనే నాకు నిజంగా చాలా భయం అండి. ఎవరితో ఎలా మాట్లాడినా తప్పుగానే ఉంటుందని అలా కామ్గా ఉంటాను. కానేమో అక్కడ వీళ్ళకి నచ్చేవి దొరకట్లేదు. ఫస్ట్ అయితే ఇంక వెళ్ళిన వెంటనే కూడా వచ్చేద్దామని అనుకున్నాం. కానీ మొత్తానికి వచ్చేసరికి అయితే బట్టలన్నీ బాగానే సెట్ అయిపోయినాయి. మేము బయటికి కూడా వెళ్ళలేదు. మా పిల్లలు అయితే ఫిక్స్ అయిపోయారు అన్నమాట. మాకైతే బట్టలు వద్దు, ఇంక మేమైతే తీసుకోమని చెప్పేసి మా చిన్నోడైతే గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. ఎందుకు అంటే అక్కడ ఉన్న మోడల్స్ అయితే ఈయనకి నచ్చట్లేదు. అంటే సంవత్సరానికి కొంచెం మోడల్ మారుతున్నాయి కదా, ఇవి ఈయనకి నచ్చట్లేదు. ఇవేంటి అవేంటి అంటున్నారు. వీళ్ళకేమో కోపం ఇంక అవే ఉంటాయి కదా, మరి ఇంకేం తీసుకోమని చెప్పేసి ఇంక ఇలా అయితే కాసేపు అయితే మాకు ఫుల్ డిస్కషన్ అయింది. ఇంకా ఆ తర్వాత మొత్తానికి ఏదో రకంగా కూల్ చేసి ఇంకా బట్టలు అయితే తీసుకున్నాం. మా బట్టల సంగతి ఎలా ఉన్నా మా మాన్యగాడు అయితే ఎక్కడికి వచ్చినా ఫస్ట్ ఎంత బాగా చేసేసుకుంటుందో షాపింగ్, దానికి కావాల్సినవన్నీ తెచ్చేసుకుని చక్కగా తిరుగుతుందన్నమాట. ఇంక ఇక్కడ మా తమ్ముడు కూడా చేసేసాడండి మా పిల్లలతో పాటు. ఆడ ఆల్రెడీ చేసుకుని వచ్చి మళ్ళీ ఆడు కూడా చేసేసుకున్నాడు అన్నమాట షాపింగ్. మా మరదలో నేనైతే మాత్రం అసలు ఎందులోకి వెళ్ళలేదు. అసలు మేమైతే చాలా అనుకున్నాం. ఇంకా మాకు అంత టైం ఇవ్వలేదేళ్ళు. ఎందుకంటే మళ్ళీ నైట్కి సినిమా బుక్ చేశారు. ఇంకా మేము ఇక్కడే కూర్చుంటే అక్కడ సినిమా టైం అయిపోతుందని చెప్పేసి పిల్లల వరకు అయితే చేసేసి ఇంకా ఎక్కడ ఏమీ తినడానికి కూడా ఆగలేదు. మా తమ్ముడు అయితే చాలా ఓపికగానే ఉన్నాడు. మామూలుగా అయితే వాడు అంతసేపు ఉండడు అనమాట. ఏదో కొంతసేపు ఉండి వాళ్ళు పని చూసేసుకుని వెళ్ళిపోతారు. ఇంకా నా కోసం ఇంకా అలా ఉన్నారన్నమాట ఓపికగాని. కానీ మొత్తానికైతే షాపింగ్ అయిన తర్వాత మళ్ళీ కింద కార్లు ఉంటాయి కదండి మాల్లో, ఇంకా అది ఎక్కుతానని కూర్చుంది మా అన్య. కానీ ఎక్కుతానన్నది కానీ ఏమైనా ఎక్కిందా, ఒక రౌండ్ వేసింది అంతే. ఆ ఒక్క రౌండ్కి మళ్ళీ అమ్మ కావాలి అని చెప్పేసి ఇంక వచ్చేసింది. మొత్తానికి మేము ఆడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి దీన్ని తీసుకొచ్చేసాం. ఇదిగోండి ఈ కారే అన్నమాట. ఇంట్లో ఉంది కదమ్మ నీకంటే వినరు కదా పిల్లలు. మళ్ళీ ఏవేవో చూసింది. మాకైతే లేట్ అయిపోతుంది నిజంగా. రోజు మేము కాకినాడ సిటీలోంచి బయటికి వెళ్ళటానికి మాకు కనీసం ఇంచుమించు గంట అయితే పట్టిందన్నమాట. అంటే ట్రాఫిక్లో అంత ట్రాఫిక్ ఉంది. అసలు ఏ షాపు ఖాళీ లేదు. ఎక్కడ చూసినా కొంచెం ఎస్ఆర్ఎంటీ మాల్ ఒక్కటే కొంచెం బాగా అనిపించింది. అంటే తిరగటానికి బాగానే ఉందనిపించింది. కానీ ఇంకా మాల్ నుంచి బయటకు వచ్చాక ఒక రేంజ్లో ఉంది. అసలు ఇంకేదైనా తీసుకుందామన్నా ఏమన్నా తిందామన్నా కూడా అవ్వలేదు. ఇంకా సంక్రాంతి అంటే ఇంకా ఖచ్చితంగా అందరూ షాపింగ్ అయితే చేస్తారు కదండి. ఇంకా అలా ఉందన్నమాట. ఇదిగో ఇక్కడ ఒక రౌండ్ వేసేసరికి ఇంక ఏడ్చిందని చెప్పి వాళ్ళైతే పిలిచారు. ఇంక మేము వెంటనే తీసేసుకుని ఇంకా బయలుదేరిపోదే అంటున్నాడు. మీరు వెనకాల రండి తిరుగుద్దేమంటే ఇంకా అసలు ఎక్కదంట. ఇంక సర్లే ఇంకెందుకులే దీన్ని. ఎప్పుడు కూడా బట్టలు ఒక 10 రోజుల ముందు, ఒక 20 రోజుల ముందు తీసుకుంటేనే కుదురుతుందండి. ఇంకప్పటికప్పుడు అంటే తీసుకునే కంటే ఊరుకోవడమే చాలా మంచిది. ఎందుకంటే తీసేసినవి వాళ్ళు చూసి వీళ్ళు చూసి బట్టలు కూడా కంగారు వచ్చేస్తుంది. అందులోకి మగపిల్లల బట్టలు కొనాలంటే పెద్ద టాస్క్ అయిపోతుంది. వాళ్ళకి ఏం కొనాలో తెలియదు, వాళ్ళకి ఏం ట్రెండ్ అవుతున్నాయో కూడా మనకు అర్థం కావు. అంటే ఇప్పుడు మగపిల్లలు చూసుకుంటారు, మనకు అంత తెలీదు. కానీ మా పిల్లలేమో ప్రతిదీ మనమే చూసి పెట్టాలన్నమాట. వాళ్ళైతే అసలు దేని జోలికి వెళ్ళరు. మనం ఏం చూస్తే అదే వేసుకుంటారో, ఇబ్బంది ఏం పెట్టరు. కానీ మరి ఉన్నాయని చెప్పి ఓల్డ్ మోడల్ అయితే తీయలేం కదా. ఇది ఒక టాస్క్ అయిపోతుంది నాకైతే. చూసారు కదా షాపులు అయితే ఎలా ఉన్నాయో. అసలు ఎక్కడ ఏ షాపు ఖాళీ లేదండి. ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టే అనిపించింది. ఇంక ఈయన అదే అంటున్నారు అనమాట, ఎవరన్నా ఫ్రీగా ఇస్తున్నారా ఏంటి అని చెప్పేసి. ఇంకా అలా అయితే ఉంది సంక్రాంతికి. మొత్తానికి మేమైతే ఏదో రకంగా కాకినాడ నుంచి బయట అయితే పడ్డాం. చాలా త్వరగానే వెళ్ళాం మేము. 2 గంటలకు అలా కాకినాడ వెళ్తే ఇంటికి వచ్చేసరికి 7:15 అయింది. ఇంక దాన్ని బట్టి చూడండి ఎంత లేట్ అయిందో. ఇంక ఇక్కడ మా మాన్యమ్మ అయితే ఏవో చూసిందంట. ఇంకా అవి కావాలేమో చూసిందంట. పోనీ ఆపుదామంటే కూడా అవి ఎక్కడున్నాయో తెలీదు. ఒకవేళ ఆపిదామన్నా కూడా ఇక్కడ లేదు. ఇంక మొత్తానికి మా మరదలో నేను ఆ షాపే అని చెప్పేసి ఇంటికైతే తీసుకొచ్చేసాం. ఇంకా ఎలాగ సినిమాకి వెళ్ళేది ఉంది కదా, అక్కడ చూద్దాంలే అని చెప్పి. అది మాత్రం ఊరుకోవట్లేదు. ఇంకెక్కడ అత్త ఇంకెక్కడ అని మా చిన్నోడిని అయితే వాయించేస్తుందిలేండి.
ఎక్కడెక్కడ అని చెప్పేసి ఇంకా పెనుగుదురులో ఆగి ఇంకెక్కడ బఠానీ చాటు పానీపూరి ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తిన్నారు. ఇంకా తినేసి మేము ఇంకా వెంటనే ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ఇంక మళ్ళీ రెడీ అయ్యి కొంచెం తినేసి వెళ్ళాలి కదా. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బట్టలు చూపించాలి కదా. ఇవి అయితే మాన్యం షాపింగ్ మాట. వాళ్ళ అమ్మకైతే అసలు సంబంధం లేదు, వాళ్ళ అమ్మ వెళ్ళలేదు, అంటే రానివ్వట్లేదండి. దాని షాపింగ్ అయితే చేసి తెచ్చేసుకుంటుంది, సైజ్ చూసుకుంటుంది, ఇలా పొట్ట మీద పెట్టుకుని చూసేసుకుంటుంది, తెచ్చేసుకుంటుంది. ఇదొక టీషర్టు, అదొక టీషర్టు, ఇంకా ఏవో షార్ట్స్ అయితే తెచ్చుకుంది. మా పిల్లల బట్టలతో అయితే మాకు నిజంగా చాలా కామెడీగా ఉందన్నమాట. బట్టలు చూసి మా అమ్మ వాళ్ళు నవ్వుతున్నారు. అంటే బ్యాగీ ప్యాంట్లు ఏవో అంటున్నారు కదా, అవి అయితే తీసుకున్నారు. ఇంకా నేను ఇంటి దగ్గర అయితే ఇంటికి వెళ్ళిన వెంటనే వెజ్ బిర్యానీ చేసేసుకుని తినేసి ఇంక మళ్ళీ వెంటనే మూవీకి అయితే వచ్చేసాం. నైట్ సెకండ్ షోకి వచ్చామన్నమాట అండి. ఇంకంటే వీళ్ళే చేసేసారు, మేమైతే వద్దని అందాం అనుకున్నాం, ఇంక చేసేసారు కదా అని చెప్పేసి వచ్చి మా మాన్యం అయితే నిద్రపోయిందని తీసుకొచ్చేసామన్నమాట. ఇంకెక్కడ మాన్య ఎక్కడికి వచ్చావు? ఏం సినిమా? రాజ్యసభ. ఓహో, ఏ నువ్వు ఫ్యాన్వా ప్రభాస్కి? ఏమేమి సినిమాలు చూసాడు ప్రభాస్ది? జై కొట్టయితే ఇదే సరైన సమయం. ఏం జరుగుతుంది? పాత క్లాక్ ఎక్కడ? కుషన్స్ ఇంకా పాట్ ఏది? ఇక్కడ నీకు 399 రూపాయల్లోనే 1,00,000కు పైగా ప్రోడక్ట్ అయితే వచ్చేసామన్నమాట. ఇంకా కూర్చున్నాం, ఇంకా మూవీ అయితే స్టార్ట్ అవ్వలేదు. మా మాన్య గారితో ఫస్ట్ టైం అన్నమాట నేను సినిమాకి రావడం. చూడాలి ఎలా ఉంటుందో ఏంటి అనేసి. ఇంకా ఇంటర్వెల్ అంటే ఇంకా గుర్తొచ్చేది పాప్కార్న్, కోకే కదా. ఇంక ఇవైతే తెచ్చేసుకుని ఇంక నేనైతే మాత్రం పాప్కార్న్ అయితే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తింటానే ఉంటాను, లేదా అసలు నేను సినిమా చూడలేను. ఇది మళ్ళీ మర్నాడు మాట అండి. ఇంకా మర్నాడు అయితే నేను కాకినాడ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాం. పిల్లల్ని తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా మలై లడ్డు అయితే ట్రై చేస్తున్నాను. తాపేశ్వరం వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నాం. సరే అది కొంచెం టేస్ట్ అర్థమవుతుంది ఏం వేసి చేయాలో అని చెప్పేసి ఇంకా పాల పౌడరు, డ్రై ఫ్రూట్స్, ఇంకా అలాగే గోధుమ పిండి, నెయ్యి ఇవన్నీ వేసి లడ్డూలు అయితే చేశాను. షేప్ అయితే అలా రాలేదనుకోండి, కానీ టేస్ట్ అయితే మాత్రం సేమ్ టేస్ట్ అయితే వచ్చేసింది. ఇంకా కొంచెం గోధుమ పిండి పెరిగిందనిపించింది, అదే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయిందనిపించింది. అది సెట్ చేసేసుకుంటే ఇంక మాకు మల్ల లడ్డు అయితే బయట కొనుక్కోక్కర్లేదు, చేసేసుకోవచ్చు. చాలా సింపులే, అసలు పెద్దగా ఇబ్బంది ఏమనిపించదు. కాకపోతే గోధుమ పిండి అయితే నేను కొంచెం రెడ్గా వేపేసాను. అలా కాకుండా కొంచెం దోరగా వేపుకుంటే కొంచెం వైట్ కలర్ లాగా వస్తాయన్నమాట. ఇదిగోండి ఇలా చేసేసాను, ఆల్రెడీ తినేసాను కూడా. ఇంకా నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాను, ద్రాక్షారం వెళ్ళాను, కొంచెం షాపింగ్ ఏంది ఉంటే చేసేసుకున్నాను. మళ్ళీ వచ్చి ఇంక మళ్ళీ మర్నాడు భోగి కదా, ఇక కలర్స్ కోసం అయితే వచ్చాను. మా మాన్యమ్మ ఎక్కడికి వెళ్ళినా రెడీ అయిపోతుంది. మా చిన్నవాడు, మా మాన్యమ్మ, నేను ఫుల్గా తిరుగుతున్నామన్నమాట. రోజు 2-3 సార్లు అయినా మేము బయటకు వెళ్తున్నాం. ఇంక వ్యాలింగ్లో ఉంటే నాకు అంత పెద్దగా బాధ్యత ఉండదు కాబట్టి ఇంక ఇలా తిరుగుతూ ఉంటాను. ఇంకా మా చిన్నవాడు బండి తీసాడంటే రెడీ అయిపోతుంది, కలర్స్ అని చెప్పి. ఇంకా చూడాలండి దీంతో ఎలా పెడతామో ఏటో ముగ్గులు అయ్యింది. మాకు సంక్రాంతి పండుగ ఒక 3 రోజులు ముందే వచ్చేసింది అనిపించింది, ఎందుకంటే పిల్లలు వచ్చేసారు, ఇంకా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చేసారు కాబట్టి. ఇంకా రేపటి నుంచి ఎలా ఉంటుందంటే ఇంకా మామూలే వండు తినడమే ఇంక ఇంట్లోని. ఇదిగోండి ఇంక దాన్ని అయితే తీసుకుని ఇంక మేము మళ్ళీ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇంక ఇలాగే తిరుగుతున్నాం, మాకు టైంతో సంబంధం ఉండట్లేదు, తిరగడానికి తినడానికి కూడా అన్నట్టు. మా చిన్నవాడు, నేను, మా అన్యమ్మ అన్నమాట. మా పెద్దోడైతే ఇలాంటివి అయితే అసలు ఏం చేయడు, మా వరకు అయితే అసలు రాడు. చిన్నోడైతే బండి ఇచ్చామనుకోండి చాలా హుషారుగా తిరుగుతామన్నమాట. ఇంకా ఫుల్ హడావిడిగా ఉన్నాయి వీధులన్నీ. ఇంకో పక్కనైతే భోగి మంటల కోసం అన్నీ రెడీ చేసి పెడుతున్నారన్నమాట. ఇంక మేమిద్దరం అలా చూసుకుంటా ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా మాన్యగాడు అల్లరి చూడండి. మాన్య నువ్వు చాలా టూ మచ్గా ఉన్నావు మాన్య. ఇప్పుడు వేసేస్తున్నారా? రంగులు వేస్తారు ఇప్పుడు. రేపు నాన్న ఏదో చిన్న ముగ్గులు వేసేస్తామా, ఎక్కువే ఉన్నాయి కదా, చిన్న ముగ్గులు వేద్దామా? పెద్ద పండగ కదా వేస్తారు ముగ్గులు. ఏదమ్మా ముగ్గులే మాన్య ముగ్గులేసి బాబు, పర్లేదు. అక్కడ అమ్మాయి ఇదంతా రంగులు వేసుకున్నారు. మరే
అయ్యో మరి పిల్లకంటే ముగ్గులు ఎట్టి పండగ పూట పిల్ల ఫస్ట్ టైం ఓకే 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 ఇక్కడ బంటి ఇక్కడ రక్తపింజరి కడుక్కుంటారులే ఉండు. పిల్ల పెట్టి ఏవో వేద్దామని వస్తే మా మాన్యం మొత్తానికి ఏవో చేసింది. మేమైతే ఇవే వేద్దాం అనుకున్నామండి, రక్తపింజరిని బంటి వేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండ్ కదా అలాగని చెప్పి. కానీ మొత్తానికి ఏదో అక్కడక్కడే వేసేసి వెళ్ళిపోయాం. మా అమ్మ అయితే మా ముగ్గులు చెరపకుండా మా మాన్యమ్మని అయితే ఇలా ఆడిపిస్తుంది. అయినా అసలు ఎంతమంది ఉన్నా కాయలేకపోతున్నాం దీన్ని అయితేని. అంత అల్లరి అయితే నేర్చేసింది. అల్లరి చేసినా క్యూట్గానే ఉంటుంది అనుకోండి. కానీ కొన్ని పనులు అయితే మాత్రం అసలు అవనివ్వదన్నమాట. మా అమ్మ మమ్మల్ని తిడుతుంది, మీరు ముగ్గులు పెట్టకపోయినా పర్వాలేదు అలా వదిలేయండి, ఇంట్లోకి మాత్రం నడిచేయండి, నాకు వాకలను అసలు గత్తర చేయకండి అంటుంది. మా అమ్మ కొంచెం ఓసిడి ఎక్కువ కదా అందుకని చెప్పి. ఇంకెక్కడ మా ఇంటి దగ్గర పక్కనే అండి ఇంకెక్కడ కూడా భోగిమంట అయితే రెడీ చేసేసారు. మేము ఇలా ముగ్గులు పెట్టుకుంటుంతో ఇక్కడైతే అందరూ రెడీ చేసేసారు. ఇంకెక్కడ మా తమ్ముడు కూడా బయటికి వెళ్ళి వచ్చేసాడు. ఇంకా ఇదిగోండి మా ముగ్గులు, మా బంటి మాట రక్తపింజరి. అలాగే బంటి మాన్యం చూశారు కదా, మా పక్క వాళ్ళ ఇంట్లోకి కూడా వెళ్ళిపోయి వచ్చేస్తుంది. వాళ్ళ ముగ్గులు కూడా తొక్కేసి ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా రచ్చరచ్చేసేస్తుంది. ఇంకా పిల్లలు అంతే కదండి. కానీ ఆ సందడి లేకపోతే అస్సలు కుదరదు అన్నమాట. ఆ సందడి ఉంటేనే పండుగ హడావిడి కూడా. మరి మీ పండుగ ఎలా ఉంది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.